నమస్తే అండి. అందరూ బాగున్నారా? అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. మళ్ళీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. మనకి పూర్తి స్వాతంత్రం వచ్చింది కాబట్టి రిపబ్లిక్ డే అని అంటారు. అందరూ కూడా ఈ 2 రోజులు సెలవులు కాబట్టి సంతోషంగా ఇంట్లో ఉండండి. అయితే నేను కొన్ని విషయాలు ఈరోజు మీతో చర్చిద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే చాలామంది ఎక్కడ చూసినా ఏ ఊళ్ళో చూస్తే కూడా మేము భోజనాలు పెడుతున్నామని చెప్పి రోజుకి కొన్ని వందల మందికి భోజనాలు పెడుతున్నారు. ఉన్నవాళ్ళు తింటున్నారు, లేని వాళ్ళు తింటున్నారేమో తెలియదు, కానీ ఒక గల్లీలో పెడితే వంటలు కూడా చేసుకోకుండా ఉన్న వాళ్ళందరూ తింటున్నారు. చాలా గొప్ప విషయం. ఈ రోజుల్లో మనం ఒక చుట్టాలకు పెట్టాలంటేనే బాధాకరం భోజనం. అలాంటిది బయట ఒక మనిషికి పెట్టాలంటే కష్టం. అలాంటిది రోజుకి వందల కొంతమందికి పెడుతున్నారు. చాలా మంచి పని, అది గొప్ప విషయము. అసలు అలాంటి కార్యక్రమం అనేది మెచ్చుకోదగ్గది. అయితే ఏంటంటే భోజనం పెడతాం, ఒక మనిషి కష్టంలో ఉన్నప్పుడు వాడిని ఒకరోజు భోజనం పెట్టి ఆదుకొని వారికి ఒక దారి మనం చూపించాలి. అంతేగాని మనం ఎప్పుడు వాళ్ళకి భోజనాలు పెడుతుంటే వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకి ఇంకేం పని చేసుకోకుండా ఏదో మనకి భోజనం జరుగుతుంది, అంతేగాని మనకి ఈ విధమైనటువంటి ఏ పని చేసుకోవాల్సిన అవసరం లేదని ఒక బద్ధకం ఏర్పడుతుంది, ఒక నిరాశ ఏర్పడుతుంది. ఎందుకు లేదో అన్నం దొరుకుతుంది, ఏదో ఇంట్లో పనులు చేసుకొని ఏదో అన్నం తిని, అంతేగాని మనం కష్టపడదాము, మన భోజనం మనం తిందాము, మనం ఒక రూపాయి సంపాదించుకుందాము అని ఉండదు. అట్లాగే వాళ్ళకి భోజనాలు పెట్టండి, అన్నీ చేయండి, బట్టలు కొనియండి, అన్నీ చేయండి, కానీ అది ఎవరికి అందాలో వారికి అందేలాగా చేయండి. అయితే అలాంటి వారిని కూడా ఏం చేయాలి, వారికి ఒక దారి చూపించండి. వారికి ఒక దారి చూపించి వారి కాళ్ళ మీద వాళ్ళు బతికేలాగా చేయండి. ఇంకా అనేక మంది రోజుగా కొత్త వాళ్ళు, పేదవాళ్ళు వస్తూ ఉంటారు. పేదవాళ్ళు కాదు, జీవితంలో నష్టపోయిన వాళ్ళు వస్తుంటారు, చాలామంది వస్తుంటారు. అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు. వారందరికి కూడా మనం సహాయం చేయాలి. అయితే నేను కొంత పెద్ద వాళ్ళ దగ్గర నేను నిన్నది ఏంటంటే, హుండీలు ఉంటాయి. హుండీలు డబ్బులు వేసే హుండీలు ఉంటాయి కదా, చాలామంది పెద్ద హుండీలు గుళ్ళల్లో పెట్టమంటారు. మళ్ళీ ఆవులకి వేయండి, కుక్కలకి వేయండి అని కూడా పెద్ద హుండీలు కొన్ని షాపుల్లో పెడతారు. అక్కడ కాదు పెట్టవలసింది. ఇప్పుడు ఏదన్నా అనాథ శరణాలయాలు, రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్లో పెట్టి పేదవాళ్ళకి వారికి సహాయం చేయాలి. మీరు ₹1 ఇస్తే కూడా అది పేదవాడికి అందేలాగా చేయాలి. కాబట్టి ప్రజలని బెగ్గర్స్గా చేయొద్దు. పేదవాళ్ళని, పేదవాడిని కూడా ఒక ఉన్నతమైన స్థానానికి తీసుకురండి. అది మనం చెయ్యాలి. అది మన ఒక ఆలోచన. అలాంటి ఆశయాన్ని మనం ఉద్ధరించాలి. అంతేగాని మనం ఇంకా బెగ్గర్స్ లాగా రోజు అన్నం పెట్టి పెంచడం కాదు. వారిని ఒక దారి చూపించండి, వారిని ఉన్నతులుగా తయారు చేయండి, వారిని మంచి చదువులు చెప్పించండి, వారికి కావలసిన సదుపాయాలు అందించి ఒక వ్యాపారాలు పెట్టించి ఆ వ్యాపార వేదికగా వాళ్ళు కూడా మంచిగా బతికేలాగా సహాయం చేయాలని నేను కోరుకుంటూ నా ఉద్దేశాన్ని చెప్పాను. జై హింద్.